35 రూపీస్ పెట్టుకునే వాటర్ క్యాన్ మీ ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళేటప్పుడు 20 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొని మీ ఫ్యామిలీ మొత్తం తాగినా ఈ వీడియో మీకోసమే. బాటిల్ వాటర్ తాగి మా అబ్బాయికి పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చాకే నేను ఈ ప్రాబ్లమ్ ని సీరియస్ గా తీసుకున్నాను. దీనికి ఇంకో సైడ్ చూసాకే నాకు అర్థమైంది. రేపు మనకి నీళ్లు దొరకడం ఎంత పెద్ద సమస్యో నాకు అర్థమైంది. మనం ఊహించని ప్రమాదమే. వన్ ఇండియా, వన్ పైప్ లైన్. November 15th 3 స్టేట్ సీఎంస్ కలిసి ఇనాగ్రేట్ చేస్తున్న ఈ పథకం ఫ్యూచర్ కి ఒక పెద్ద వరమని చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూసుంటారు. ఫ్యూచర్ గురించి మనం చెప్పలేం, కానీ పాస్ట్ గురించి నేను చెప్తాను. కోచబంబా, బొలివియాలో గార్డెన్ సిటీ. ఆ ప్రశాంతమైన ఊరికి ఒక కంపెనీ వచ్చింది. అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుంది. నీటికి వెలకట్టింది, మెల్లిగా రేటు పెంచింది. కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది. ఊరంతా ఏర్లు సెలయేర్లు నీళ్లతో ఉన్నా తాగడానికి నీటి చుక్క లేదు. జనానికి చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు. జనం తిరగబడ్డారు. నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు. వాన నీరు పట్టుకుందామని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు. పోరాటాలు, మిలిటరీ ఎమర్జెన్సీ అని జనాన్ని పరిగెత్తించారు. ఇది బొలివియాతో ఆగలేదు. కేప్ టౌన్, అర్జెంటీనా, ఫిలిప్పైన్స్, అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. ఇదే మన దేశంలోనూ జరుగుతుంది. వాటర్ ని ఒక సోర్స్ గాను రిసోర్స్ గాను చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది. దానికి డబ్బులు ఇవ్వడం అలవాటైపోయింది. ఆ అలవాటుని ఒకడు వాడుకుంటాడు. నీటిని కబ్జా చేస్తాడు. డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు. డిమాండ్ క్రియేట్ చేస్తాడు. రేటు పెంచేస్తాడు. మన నీళ్ల కోసం అడ్డుకునేలా చేస్తాడు. ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు, మాఫియా, వాటర్ మాఫియా. ఈ పథకాన్ని ఎదిరించి చాలా చోట్ల చాలా మంది పోరాడుతున్నాం. కానీ ఆ రాతోడు ముందు మేమంతా నథింగ్. వీళ్ళని ఆపడానికి ఎవరికైనా ఏవైనా ఒక్క దారున్నా చెప్పండి. నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. హెమిక్ సార్కాయిడోసిస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది. ఊరి మీద చల్లడానికి కూడా నీళ్లే ఉండవు. వాటర్లో BPA అనే డేంజరస్ పాయిజన్ ఉంది. ఇట్స్ నాట్ ట్రేసబుల్. ఇది ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్. ఆర్డర్ చేసి 60,000 ఏ ఉండమంటున్నాను బాబు. ఆగండి, తీసుకో. అక్క, ఇదొద్దు. ఏరా నీళ్ళని కాచుకొని తాగు. కాచుకోనా? చెప్పు శాలిని. రెస్ట్రిక్టెడ్ సైట్లో నువ్వేం చేస్తున్నావు? సమీరా ఇవేవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని. ఇది చూడు, ఆంధ్ర యూనివర్సిటీ 1974 బ్లూ ప్రింట్. రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు? తనకు ఆ కీ ఎవరిచ్చుంటారు? పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్ళాలని తనకి ఎవరో చెప్పారు విజయ్. ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగిలించింది. ఇది చేసిన తను మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు. మిషన్ ఫెయిల్డ్. సమీరా చచ్చిపోయింది. సమీరా చచ్చిపోయిందంతే. రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది. అది సిబిఐకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు. సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది. అయినా ఎవరి కోసం, దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి? సర్దార్, మనం ఎలాగైనా ఆ రెడ్ లెటర్ ని సర్దార్కి అందజేయాలి. సర్దార్ ఎక్కడున్నాడు? సమీరా బిలాంగింగ్స్ ని నాకు ఇవాళ మార్నింగే తెచ్చిచ్చారు. ఇవి చూడు, ఎన్ని ట్రైన్ టికెట్స్. కానీ నాకు తెలిసి తను ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్. ట్రావెల్ చేయలేదు. స్టేషన్లో ఎవరినో మీట్ అవడానికి వెళ్ళారు. బయట ఎవరో ఒకతను వీల్ చైర్లో వచ్చి తనకు ఒక టికెట్ ఇచ్చారు. అది నేను చూశాను. ఇవన్నీ మీట్ అవడం కోసం టైం అండ్ ప్లేస్ అనుకుంటా. ఇది చూడు, రేపు మార్నింగ్ 4:30 కూడా ఒక టికెట్ ఉంది విజయ్. సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది. వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు. రేపు రైల్వే స్టేషన్కి నువ్వు వస్తున్నావు పొద్దున్నే 4:30కి. టైం ఎంత?
2:30. వెళ్దాం పద. ఏదో కోడ్ రెడ్ లెటర్ అని కథలుగా చెప్తున్నారు. ఒక హ్యాంపర్ని ప్యాక్ చేయమన్నారు సార్. 29/6 శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది. సర్దార్ ఎక్కడున్నాడు? బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్. బంగ్లాదేశ్ ఏది ఆ ఫోర్త్ ప్రశ్న? న్యూస్ లో రైడ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారే అక్కడ. ఎగ్జాక్ట్లీ. రెండేళ్లుగా ఒక్కో జైలుకి అతన్ని మార్చి ఇప్పుడు చిట్టగాంగ్ ప్రిజన్ లో ఉంచారు. కమిన్ రైట్ అలర్ట్ ఇన్ డి బ్లాక్. Step back. Emergency lockdown. Okay, sir. Right now. Bombs ఉన్నాయా? 1408 కీ ఉందా? ఉంది సార్. 1408 లో ఉన్న వ్యక్తి ఎవరు? 32 ఏళ్లుగా జైల్లోనే ఉండి తుప్పు పట్టిపోయింటాడు. ఇప్పుడు వాడేం చేయగలడు? వాడు కనిపిస్తే వీళ్ళందరూ భయపడతారు. ये बूंदे करके हमारे डील कर दो. सिग्नल में को ఒక ఖైదీని హెల్ప్ అడగడానికి we are uniformed officers. Form a line. సృష్టించిన ఏజెంట్ విక్టర్, నువ్వు అనుకుంటున్నట్టు అతను తుప్పట్టిన తుపాకీయో తూటారో కత్తో కాదు. అతను ఒక అణు ఆయుధం. అతను ఒక డేంజరస్ న్యూక్లియర్ వార్ హెడ్.
ఎవరితను? ఇతనే ఆ అన్నోన్ మేడం. 32 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. తన అసలు పేరు తెలీదు. 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు. ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా? కుదరలేదు మేడం. ఈ వ్యక్తికి 8 పాస్పోర్ట్స్ ఉన్నాయి. 24 లాంగ్వేజెస్ మాట్లాడతాడు. ఆయన్ని 600 టైమ్స్ ఇంట్రాగేట్ చేశాం. ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ. మషిన్ అవన్నీ నిజమని చెప్పింది. ఒక స్టార్తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా. సర్దార్ ఉన్నది కారాగారంలో కాదు, ధ్యానంలో. ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి? దేనికోసమైనా వెయిట్ చేస్తున్నారా? సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు. రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు. ఈ రాజు ఎవరో తెలుసా? తెలీదు. ఈజ్ మై యాన్సెస్టర్, మా తాత. ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు. కారణం ఏంటో తెలుసు. ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు. పవర్ నేలలో కాదురా, నీటిలో ఉంది. వన్ హూ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ ద వరల్డ్. ఇది నిన్న పుట్టిన ప్రాజెక్ట్ కాదురా, 50 ఏళ్ళకి వేసుకున్న పథకం. ఐఎమ్ అట్ ద కస్ప్ ఆఫ్ మేకింగ్ హిస్టరీ. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. 32 ఏళ్ళుగా కనిపించకుండా పోయిన సర్దార్ అనే కోడ్నేమ్ ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? దానికి కారణం ఎవరు? ఒక బొద్దు ఇంకా బయట తిరుగుతోంది. వెతికి పట్టుకుని నలిపేసి డౌన్ దిస్ అప్.